హలో హాయ్, ఈరోజు మన స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం అనమాట. బిగ్ బాస్ షో గురించి ఎవరు టైటిల్ విన్నర్ కొడతారనేది తెలుసుకుందాం. ఓకేనా? ఇది ఇక్కడ వస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా టైటిల్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఎవరు అవ్వాలంటే పల్లవి ప్రశాంత్ అవుతాడా? అవునా? అంటే మీ ఓటు అంతా పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ చూస్తారు మీరు? 100% చూస్తారు. ఇంట్లో మీరు ఒకరేనా అందరూ కలిసి చూస్తారు? ఎలా ఉందన్న షో? బాగుందా? సరే, హోరాహోరీగా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు టైటిల్ విన్నర్? అయితే పల్లవి ప్రశాంత్. ఎందుకు పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నారు? రైతు బిడ్డ, నాకు రైతు గెలిస్తే ఇంకో మనకు తినేదానికి అతను ఏమన్నాడంటే, నేను గెలిస్తే రైతులకు సహాయం చేస్తాను అన్నాడు. అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా రైతులు, వాళ్ళు అతని ద్వారా వాళ్ళు హెల్ప్ అవుతుంది కదా. అంటే ఏం హెల్ప్ చేస్తాను చెప్పాడు? అమౌంట్ పరంగా ఏదో హెల్ప్ చేస్తాను అన్నాడు. అంటే బిగ్ బాస్ షో అంటే మామూలుగా ఇది ఒక గేమ్ కదా, మీరు గేమ్ చూస్తున్నారా లేకపోతే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డను మాత్రమే చూస్తున్నారా? లేదు, స్టార్టింగ్ నుంచి గేమ్ అతను ఫస్ట్ వీక్ నుంచి గేమ్ లో కూడా అతను రాణిస్తాను అన్నాడు. ఏ మాత్రం తగ్గేదే ఉన్నది. ఇప్పుడు అమర్దీప్ గురించి ఏమంటారు మీరు? అమర్దీప్ కూడా ఆడతాడు, కానీ బయట అంతా చెప్పుకుంటారు అనమాట అమర్దీప్ గెలుస్తాడు అని చెప్పి. దాన్ని బట్టి వాళ్ళ ఒపీనియన్ అట్లా ఉంటారు కదా. అమర్దీప్ గెలుస్తాడు, వాళ్ళ ఒపీనియన్ అట్లున్నారు. మా ఒపీనియన్ వచ్చి మేము పల్లవి ప్రశాంత్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎలిమినేట్ అయినారు కదా, ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వాళ్ళు వీళ్ళు వెళ్ళిండకూడదు అని ఎవరనిపించింది మీకు? వాళ్ళల్లో నాకు బోలేనా ఏం అతని పర్ఫార్మెన్స్ ఎలా? అతను కూడా కష్టపడి పైకి వచ్చినాడే కదా. అట్లా మళ్ళీ అతన్ని ఎలిమినేట్ చేశారు? మీకు ఏమన్నా ఐడియా ఉందా? మీకు తెలియదు. ఈ శివాజీ గురించి ఏం చెప్తారు మీరు? శివాజీ అన్న పెద్ద మనిషి, వాళ్ళ ఇంట్లో పెద్ద రాయల్ లాగా. శివాజీ గారు అంటున్నారు కదా, అతను మైండ్ గేమ్ ఆడడం లేదు, కానీ అతను ఒరిజినల్ క్యారెక్టర్ అంతే. ఇప్పుడు రన్నర్ గా నాకు తెలిసి శివాజీ అనే రావచ్చు. ఓకే, హాయ్ అండి. మీరు బిగ్ బాస్ చూస్తారా? మీకు ఎవరు కొంత బాగా ఇష్టం? పల్లవి ప్రశాంత్ అంటే గేమ్ తను అన్ని స్పోర్టివ్ గా తీసుకొని బాగా ఆడుతుంది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఆడుతుంది కాబట్టి అంటున్నారు. పల్లవి ప్రశాంత్ అబ్బాయా అమ్మాయా? అబ్బాయా? తనేమో ఆడుతుంది అంటే. ఇంకా మీకు బిగ్ బాస్ షోలో ఎవరంటే బాగా ఇష్టం? అమర్దీప్ అండ్ శివాజీ. అంటే వాళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు. అమర్దీప్ అండ్ శివాజీ ఇష్టం. శివాజీ అంటే ఎందుకు ఇష్టం అంటే? బికాస్ కొంచెం ఎమోషనల్ అవుతారు, కరెక్ట్ గా ఇక్కడ ఎట్లా మాట్లాడాలో మాట్లాడతారు. సో శివాజీ అంటే శివాజీ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, అది నిజమేనా? ఏం అంత అనిపించదు, కానీ దాని తగ్గట్టు ఆడుతున్నారు కాబట్టి మేబీ అనుకోండచ్చు, కానీ అది పెద్దగా ఏం కాదు. మీరు బిగ్ బాస్ షో చూస్తారా? మీరు ఎవరు రన్నర్ అవ్వాలనుకుంటున్నారు, విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? విన్నర్ వచ్చి పల్లవి ప్రశాంత్ అవ్వాలనుకుంటున్నాము, రన్నర్ వచ్చి శివాజీ గారు అవ్వాలనుకుంటున్నాము. అమర్దీప్ ఏం చేశారు? వాళ్ళిద్దరు అవ్వాలనుకుంటున్నాం, అది నా ఒపీనియన్. ఇంతకు ముందు చాలా మంది ఎలిమినేట్ అయ్యారు కదా, వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ కాకుంటే బాగుండనిపిస్తుంది మీకు? నైని. వాళ్ళు అంటే నైని వాళ్ళు ఏమైనా నీకు ఏమైనా తెలుసా? అలా కాదు, తన గేమ్ బాగా ఆడుతుంది, తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. నైని చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అని తన ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ వచ్చి పల్లవి ప్రశాంత్ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నాడు కదా, అలా చేయడం వల్ల మీకు ఏమన్నా మనసులో నొప్పి ఏమన్నా అనిపించిందా? అంటే బాధ కలిగించిందా అని అర్థం? గేమ్ కదన్నా, గేమ్ లా చూడాలా. ఇప్పుడు శివాజీ గారు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తా ఉంది, అది మీరు ఎంత మాత్రం అంటారు? ఒక్కరి గేమ్ ఒక్కోలా ఉంటుంది. అందరూ ఇప్పుడు అమర్దీప్ వాళ్ళు కూడా అలానే ఆడుతున్నారు కదా. అంటే ఫైనల్ గా మీ ఓటు మాత్రం ఎవరికి? పల్లవి ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ.